మలెనాడు ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు పేరే గజ్జలపుర. కానీ అక్కడ గజ్జల సవ్వడే లేదు, బరి మగవాళ్ళ తిరుగాటమే. ఆ ఊళ్ళో కాలిపెడితే చాలు మీకు ఒక రకమైన గాబరా మొదలవుతుంది. రోడ్ల మీద దృఢమైన మగవాళ్ళు మాత్రమే తిరుగుతుంటారు. పొలాల్లో వాళ్లే నాగలి పడతారు. అంతే. ఎందుకు? హోటల్లో దోశలు వేసేవాడి దగ్గర నుంచి ఇంటి ముందు చెత్త ఊడ్చేవాడి వరకు, చేవాడి వరకు అందరూ మగవాళ్లే. ఎక్కడా ఒక చిన్న పసిపిల్ల ఏడుపు గాని, ఆడవాళ్ల గాజుల సవ్వడిగానీ వినిపించదు. ఈ విచిత్రమైన ఊరికి ప్రభుత్వ సర్వే పని మీద వచ్చిన వాడే నవీన్. నవీన్ బ్యాగ్ పట్టుకుని బస్సు దిగుతాడు. అక్కడ ఒక ముసలాయన తిమ్మప్ప రాతి బెంచి మీద కూర్చుని ఉంటాడు. నవీన్: నమస్కారం తాత, ఈ ఊరు గజ్జలపుర కదా? ఎందుకిలా ఊరంతా ఇంత సైలెంట్గా ఉంది? జనాలే లేరా ఇక్కడ? జనాలు నివసిస్తున్నారు కదా? తిమ్మప్ప: అవును బాబు, ఇది గజ్జలపురనే. జనాలు ఉన్నారు, కానీ నువ్వు అనుకున్నట్లు అందరూ కనిపించరు. వచ్చిన పని చూసుకుని వెళ్ళడం నీకు మంచిది. అది కాదు తాత, నేనిక్కడ భూమి సర్వే చేయడానికి వచ్చాను. కనీసం ఉండటానికి ఒక్కొక్క ఇల్లు కావాలి కదా. ఎవరైనా ఆడవాళ్ళుంటే సదుపాయాల గురించి అడగటానికి బాగుండేది. మీకు ఇళ్ల గురించి అంతగా తెలుసున్నది కదా, దానికి ఆడవాళ్ళ? తిమ్మప్ప: ఒరే పిచ్చోడా, ఈ మట్టి మీద ఆడదాని నీడపడి 12 ఏళ్ళవుతోంది. ఇక్కడంతా మగవాళ్ల సామ్రాజ్యమే. వేరే ఊర్లో నీకు ఆడవాళ్ళు కనిపిస్తారేమో, కానీ మా ఊర్లో ఒక చిన్న ఆడపిల్ల కూడా దొరకదు. నవీన్: ఏం చెప్తున్నారు తాత? 12 ఏళ్లుగా ఒక్క ఆడమనిషి కూడా లేదా? మరి ఈ ఊరు ఎలా పెరుగుతోంది? వంశోద్ధారణ ఎలా? తిమ్మప్ప: అదంతా మాకు తెలియదు. మాకు కావలసింది నెమ్మది. ఆ గౌడుగారింటికి వెళ్ళు, అక్కడే నీకు నివాసానికి చోటు దొరుకుతుంది. కానీ గుర్తుపెట్టుకో, రాత్రిపూట మాత్రం కిటికీ తెరవద్దు. నవీన్: ఎందుకు తాత? రాత్రిపూట ఏమైనా అడవి జంతువులు భయమా, లేక దెయ్యాలు తిరుగుతాయా? నాకైతే దెయ్యాలు భూతాల మీద నమ్మకం లేదు. మరి ఇంకేముంటుంది? తిమ్మప్ప: జంతువుల కంటే భయానకమైనది ఈ ఊరు రహస్యం. ఎక్కువ మాట్లాడుకో. ఆ కుడివైపు దారిలో నడువు. గౌడుగారి పెద్ద బంగ్లా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి గౌడుగారిని అడుగు. నవీన్ తిమ్మప్పతో మాట్లాడుకుని గౌడుగారింటికి వెళ్లే దారిలో సిద్ధప్ప టీ కొట్టు దగ్గర ఆగుతాడు. అక్కడ 4-5 మగవాళ్ళు గంభీరంగా కూర్చుని ఛాయ్ తాగుతున్నారు. నవీన్: సిద్ధప్ప, ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు, అలుపు తీర్చుకోవాలి. ఈ ఊర్లో ఛాయ్ కూడా మగవాళ్లే పెట్టాలా? సిద్ధప్ప: తీసుకో తమ్ముడు, ఈ ఊర్లో వంటవాళ్ళం మేమే, ఇల్లు ఊడ్చేవాళ్ళం మేమే. ఇక్కడ ఆడవాళ్ళ అవసరం లేకుండా బతకడం నేర్చుకున్నాం. నవీన్: అదేంటన్నయ్య, ఇంట్లో ఒక్క ఆడమనిషి ఉంటే ఆ అందమే వేరు కదా. ఇక్కడ ఇళ్ళన్నీ ఎందుకో రంగు తప్పినట్లుగా అనిపిస్తున్నాయి కదా. గ్రామస్తుడు: రంగుల గురించి మాట్లాడుకు తమ్ముడు, మాకు రంగుల కంటే బతుకు ముఖ్యం. ఇక్కడ ఎవరూ ఎవరినీ పెళ్లి చేసుకోరు, ఎవరూ ఆడవాళ్ళ ముఖం చూడరు. రామన్న: సిద్ధప్ప, ఈ కొత్త కుర్రాడికి ఎందుకు అవన్నీ చెప్తావు? వాడి పని ముగించుకుని వాడిని వెళ్ళనివ్వు. ఈ ఊరు శాపం వాడికెందుకు? నవీన్: శాపమా? ఏ శాపం గురించి మాట్లాడుతున్నారు రామన్న గారు? నాకు ఈ విషయం వింటుంటే కుతూహలంగా ఉంది. కాస్త వివరంగా చెప్పండి. రామన్న: కొన్ని విషయాలు తెలియకుండా ఉండటమే మంచిది నవీన్. 12 ఏళ్ల క్రితం ఈ ఊర్లో ఒక పెద్ద గొడవ జరిగింది. ఆ రోజు నుంచి ఆడపిల్లలంతా మౌనంగా ఉండిపోయారు. నవీన్: మౌనంగా ఉండిపోయారంటే చావులేమైనా జరిగాయా, లేక ఊరొదిలి అందరూ వలస వెళ్ళిపోయారా? రామన్న: అది ఎవరికీ తెలియదు. ఇక టీ తాగి బయలుదేరు. గౌడుగారు నీ దారి చూస్తుంటారు. నవీన్ గౌడుగారు ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ గౌడుగారు ఒక పాత కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంటారు. నవీన్: నమస్కారం గౌడుగారు, నేను సర్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. తిమ్మప్ప తాత మీ దగ్గరికి పంపారు. గౌడుగారు: రానాయన, కూర్చో. ఈ ఊర్లో కొత్త ముఖాలు చూడటమే అరదు. నీ రూమ్ రెడీగా ఉంది, కానీ ఇక్కడ కొన్ని నియమాలు పాటించాలంతే. నవీన్: నియమాలా? ఎలాంటి నియమాలు గౌడుగారు? నేను పని ముగించుకుని సాయంత్రం ఆరామంగా ఉందామనుకున్నాను. మీరేమో ఇలా చెప్తున్నారు. 8 గంటలు దాటిన తర్వాత ఈ ఇంటి నుంచి కానీ, ఊర్లో ఏ ఇంటి నుంచి కానీ ఎవరూ బయటికి రాకూడదు.
గజ్జెల సవ్వడి వినిపించినా సైలెంట్గా పడుకోవాలి. నవీన్: గజ్జెల సవడా? ఇక్కడ ఆడవాళ్ళే లేరన్నప్పుడు గజ్జెల సవడు ఎక్కడి నుంచి వస్తుంది గౌడ్ గారు? మీరంతా కలిసి నాతో ఏదో నాటకం ఆడుతున్నట్టు ఉంది. గౌడ్ గారు: చూడు నవీన్, ఇది మా ఊరి మర్యాద మరియు భద్రతకు సంబంధించిన ప్రశ్న. నువ్వు తెలివైన వాడివైతే ప్రశ్నలు అడగటం మానేసి నీ పని నువ్వు చేసుకో. నవీన్: కానీ గౌడ్ గారు, ఊరి ఆయకట్టు సరిహద్దులు సర్వే చేసేటప్పుడు నాకు ఆడవాళ్ళ సహకారం కావాలి. పహాణీల్లో వాళ్ళ పేర్లుంటాయి కదా. గౌడ: పేర్లు ఉంటాయి కానీ వ్యక్తులుండరు. ఈ ఊర్లో ఉన్న ఆస్తులన్నింటికీ ఇప్పుడు మగవాళ్లే వారసులు. ఇది మాత్రం బుర్రలో పెట్టుకో. రాత్రి నవీన్ రూంలో పడుకుని ఉంటాడు. ఉన్నట్టుండి కిటికీ బయట నుంచి మధురమైన గజ్జెల సవ్వడి మరియు ఒక ఆడదాని పాట వినిపిస్తుంది. నవీన్: ఎవరిది? ఈ సమయంలో ఎవరు పాడుతున్నారు? తిమ్మప్ప తాత, గౌడ్ గారు అబద్ధం చెప్తున్నారా? ఈ ఊర్లో ఆడవాళ్ళు ఉన్నారన్నమాట అని చెప్పి నవీన్ కిటికీ తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది బయట నుంచి లాక్ చేయబడి ఉంటుంది. నవీన్: ఇదేంటి, కిటికీ బయట నుంచి ఎవరో బంద్ చేశారు. అంటే నన్ను ఎవరూ బయట చూడకూడదని అడ్డుకున్నారు. అంతలో దూరం నుంచి ఒక కాపలాదారుడు వాయిస్ వినిపిస్తుంది. కాపలాదారుడు: నవీన్ గారు పడుకోండి, ఆ వాయిస్ వినకండి, అది కేవలం గాలి భ్రమ మాత్రమే. నవీన్: గాలి భ్రమ కాదయ్యా, అది స్పష్టంగా ఒక పసిపిల్లాడికి పాడుతున్న జోలపాటలా ఉంది. ఎవరు వాళ్ళు? కాపలాదారుడు: మీకు మీ ప్రాణాల మీద ఆశ ఉంటే కిటికీ బాదడం ఆపండి. ఈ ఊరి చరిత్రను తవ్వితే మీరు తిరిగి వెళ్ళడం కష్టం. నవీన్: నాకు ప్రాణభయం లేదు, సత్యం తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. రేపు ఉదయం నేను ఆ కొండదారిని సర్వే చేసి తీరుతాను. మరుసటి రోజు ఉదయం నవీన్ కొండవైపు వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద గోడ నిర్మించి ఉంటుంది. నవీన్: గౌడుగారు, ఈ కొండదారిలో గోడ ఎందుకు కట్టారు? అవతలకు వెళ్ళడానికి దారే లేదా? గౌడుగారు: అవతల దట్టమైన అడవి ఉంది, అక్కడ క్రూర జంతువుల బెడదెక్కువ. అందుకే ఊరి రక్షణ కోసం ఆ గోడ కట్టాం. దీంతో అవి లోపలికి రాలేవు. నవీన్: కానీ మ్యాప్ ప్రకారం అక్కడ ఒక పురాతన గుడి ఉండాలి కదా, ఆ గుడికి జనాలు వెళ్ళరా? ఏంటి, గుడిని అలా పాడుబెట్టేశారా? గౌడుగారు: ఆ గుడికి వెళ్ళడం మానేసి 10 ఏళ్ళు అవుతోంది. అక్కడిప్పుడంతా పిచ్చి ముక్కులు పెరిగిపోయాయి. నవీన్: నాకెందుకో అనుమానంగా ఉంది గౌడుగారు. నిన్న రాత్రి శబ్దాలు వినిపించింది కూడా ఈ దిక్కు నుంచే. ఈ గోడ వెనుక ఎవరో ఉన్నారు కదా. గౌడుగారు: నువ్వు సర్వే చేయడానికి వచ్చావా లేదా దర్యాప్తు చేయడానికి వచ్చావా? చెప్పినంత పని చెయ్యి. నవీన్: ఇది నా పనిలో భాగమే గౌడుగారు. ఊరి సరిహద్దులు గుర్తించాలంటే నేను గోడ అవతలకు వెళ్లాల్సిందే. దయచేసి తలుపు తీయండి. గౌడుగారు: ఆ తలుపు తాళం చెవి నా దగ్గర లేదు. అది దేవుని గుడి పూజారి దగ్గరుంది. అతను మౌనవ్రతంలో ఉన్నాడు. నవీన్ గౌడుగారు చెప్పింది విని ఊరి పాత గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక పూజారి కూర్చుని ఉంటాడు. నవీన్ అక్కడికి వెళ్తూ, ఎటువంటి విచిత్రమైన ఊరిది, ఇక్కడ ఎవరూ నాకు సరైన సమాచారం ఇవ్వట్లేదు. నేనిప్పుడు పూజారిని అడిగితే ఇస్తారో లేదో? ఇస్తే ఇవ్వని ఒకసారి అడిగి చూద్దాం, చెప్పకపోతే నేనే కనిపెడతాను. నవీన్: స్వామి, ఈ ఊరి రహస్యం నాకైతే అర్థం కావట్లేదు. అందరూ ఏదో ముసుగు వేస్తున్నారు అనిపిస్తోంది. మీరైనా సత్యం చెప్పండి. పూజారి: సత్యం అనేది నిప్పు లాంటిది నవీన్, ముట్టుకుంటే కాలిపోతావు. ఈ ఊర్లో ఆడవాళ్ళు లేరని అందరూ అనుకుంటున్నారు. నవీన్: అంటే ఉన్నారనా? ఎక్కడికెళ్ళారు వాళ్ళు? ఈ ఊరి మగవాళ్ళు ఎందుకింత ఒంటరిగా బ్రతుకుతున్నారు? పూజారి: వాళ్ళు ఒంటరిగా లేరు, వాళ్ళు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఒక పెద్ద తప్పు జరిగింది. నవీన్: ఏంటా తప్పు? ఏదైనా అరిష్ట పద్ధత లేదా ఆడవాళ్ళ మీద దౌర్జన్యం జరిగిందా? పూజారి: అంతకంటే భయానకమైనది. ఈ ఊరి మగవాళ్ళు ఒక మాట ఇచ్చారు. ఆ మాట తప్పినందుకు మొత్తం ఆడజాతి ఈ ఊరిని శపించి వెళ్ళిపోయింది. ఆ శాపం ఏమిటో తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి.